శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో బుధవారము మార్చి 26 తులారాశి వారిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారి న్యాయానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అన్ని రకాలుగా కూడా రియల్ ఎస్టేట్ అనేది బాగా కలిసి వస్తుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారు అండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుషులకు చెడు ప్రయోగాలు కూడా నివారించబడతాయి. తులారాశి వారికి ఈరోజు దిన ఫలితాల్లో నక్షత్రాల అమరిక కారణంగా ఈరోజు ప్రతి భావన తీవ్రమవుతుంది. మీరు గతంలో కంటే ప్రేమ మరియు దేశం రెండింటినీ మరింత లోతుగా అనుభూతి అయితే చెందుతారు. ఇప్పుడు మీ స్నేహితులతో సన్నిహితంగా ఉండడానికి మిమ్మల్ని ఏది నిరోధిస్తుందో మీకు చూపించే అవకాశాలు కూడా వస్తాయి. అయితే మీరు మీ భావాలపై చర్య తీసుకునే ముందు వేచి ఉండండి. మీరు మిమ్మల్ని మీరు అంకితం చేసుకునే ముందు అవి భరిస్తాయో లేదో చూడటం అయితే వివేకము. మీ కార్యాలయంలో అకస్మాత్తుగా ఒత్తిడి పెరగడం వల్ల మైగ్రేన్, టెన్షన్, తలనొప్పి మరియు రక్తపోటు వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. దీనికి సిద్ధం కావడానికి మీరు రోజును ధ్యానం, శ్వాస వ్యాయామం మరియు ఇతర విశ్రాంతి పద్ధతుల్లో ప్రారంభించాలి. పుష్కలంగా నీరు త్రాగాలని మరియు జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలని నిర్ధారించుకోండి. ఎందుకంటే అవి మీ ఒత్తిడిని పెంచుతాయి. మీరు మీ ప్రేమ సంబంధంలో ఎప్పుడూ తేలికగా, ధైర్యంగా ఉండేవారు మరియు ఇది గతంలో మీకు బాగా ఉపయోగపడిందైతే ఈరోజు మీ ప్రేమ జీవితంలో జరుగుతున్నది నిజంగా తీవ్రమైందని మీరు గ్రహించే అవకాశం ఉంది. ఇది మీకు చాలా భయానకంగా అనిపించవచ్చు, కానీ ఈ అడుగు వేయటము మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు 2 కాళ్ళతో దూకటానికి అంగీకరిస్తేనే మీరు సంతృప్తిని పొందుతారు. కేవలం నీటిని పరీక్షించడానికి కాదు. మీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం విస్తరిస్తుంది మరియు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త ఇల్లు లేదా వ్యాపారం లేదా వాహనం కొనడానికి మీరు ఈరోజు గణనీయంగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు మీరు చాలా సులభంగా రుణం పొందుతారు. విద్యా రుణాలు కోరుకునే విద్యార్థులకు కూడా ఈరోజు సానుకూల స్పందన అయితే లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. మీరు ఇతపూర్వక పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీ కుటుంబము మీ రక్షణ వస్తుంది. మీ క్లిష్ట పరిస్థితిలో బాసటగా ఉంటుంది. ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చును. ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి. అది ఆత్మవిశ్వాసానికి బలపరచడంలో గొప్ప పాత్రను అయితే పోషిస్తుంది. మీ ప్రేమను మీ నుండి మీ భార్య ఈరోజు చాలా వరకు చూపించవచ్చు. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం అయితే మంచిది కాదు. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి అయితే చెందుతారు. ఈరోజు సాధ్యం ఉంటే తినడం కోసం బంగారు సంచాలను వాడండి. వృత్తిలో విజయం సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 4, కుటుంబం 4, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 3, వివాహాల జీవితము 5. ఈ విధంగా బుధవారము మార్చి 26 తులారాశి వారి దిన ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.